మరి మన ఏపీకి ఏమి ఇండస్ట్రీస్లో ఏమి లేవు అంటున్నారు కదా. ఎవడని చెప్పింది ఇండస్ట్రీ లేవని? మొన్న రీసెంట్గా అంబానీ కూడా వచ్చి మన ఏపీలో ఇండస్ట్రీలు పెట్టామని 24 దేశాల నుంచి వచ్చారు కదా ప్రతినిధులు. ఏం పెట్టారంటారు? అవి కంపెనీస్ అంతగా తెలియదు అన్న. రావడం అయితే వాళ్ళు వచ్చేసి ఇండస్ట్రీలు పెట్టడం జరిగింది. అది మరి మన రాజధాని గురించి ఏమంటారు? రాజధాని అంటే అన్న ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు అనేది ముఖ్యం అన్న. ఎందుకంటే ఇప్పుడు అమరావతి తీసుకున్నాం అన్న. అమరావతి తీసుకోవడం వల్ల ఓన్లీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే, అంటే ఒక పెత్తందారులే, వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 10 ఎకరాలు ఎక్కడ అమ్ముకొని వాళ్ళు చిన్న తరగతి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఆ ప్రభావం అనేది పడుతుంది. అదే 3 రాష్ట్రాలు అనుకన్నా 3 ప్రదేశాలు అనేవి రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మీ నుంచి ప్రజలు ఏం చెప్తారా? ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. అదొకటే అన్న. ఆ మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మీరు ఏమాకండి. అది మీ మనస్సాక్షికి తెలుసు. అది మంచి జరిగిందా లేదని గ్రామంలో ఉన్న ఆడవాళ్ళకి తెలుసు, ముసలోళ్ళకి తెలుసు. ఒకప్పుడు పెన్షన్లు ముసలోళ్ళకి తీసుకుంటే పంచాయతీ ఆఫీస్ అక్కడ వచ్చేసి క్యూలో నేను తెత్తు ఉండేదన్న పుస్తకం. ఆ పుస్తకాలు తీసే అయిపోయింది. మధ్యాహ్నానికి వెళ్ళిపోయాడు సెక్రటరీ. సాయం ఈ ముసలోళ్ళు తీసే వస్తారులే అని కూర్చుంటా ఉండేవాళ్ళు. ఇంకంతే. అదే సిచ్యువేషన్ ఇప్పుడు లేదన్న. తెల్లవారుజామున కోడి కుయ్యక ముందే 5 గంటలకి ఈ వాలంటీర్లు వచ్చేసి పెన్షన్లు ఇచ్చేస్తున్నాను. నేను కూడా ఒక వాలంటీర్, ఒక మాటలో చెప్పాలంటే. అది వాలంటీర్ అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది అసలు. అది మీకు శాలరీ సరిపోతుంది 5,000 అంటున్నారు కదా, శాలరీ అన్న. మాకు ఇచ్చే ఒక వేతనం శాలరీ కదన్నది. ఒక శాలరీ అనేది మనం ఎప్పుడు ఆశించాల. వేతనం కింద మేము చేసే సేవకి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్న 5,000 మాకు వేతనం. అది ఒక మాట చెప్పాం, మాకు ఈ వేతనం కూడా అవసరం లేదు. మేము అనేది ప్రజల కోసం సేవ చేయడానికి మమ్మల్ని పెట్టారు కాబట్టి ఇవి లేకపోయినా మేము చేస్తాము, చేస్తాము. ఎందుకంటే ఆ మంచి అనేది ఇప్పుడు మనం టెంపుల్లో చూసుకున్నాం, తిరుమల దేవస్థానంలో అక్కడ సేవ చేస్తున్నారు వాలంటీర్లు. వాళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకొని చేస్తున్నారా? లేదు. అలానే చేయాలని మాకు ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారంటే మీరు అనేది వేతనం ఉన్నాం మీకు తీసుకోండి అని చెప్పేసి మాకు 5,000 మా అకౌంట్లో వేస్తున్నాం అన్న. అది మరి మీ ఇంట్లో ఇల్లు గడుస్తుందా మరి మీకు అలాగా? అన్న ఒకటి ఇది కూడా చాలామంది అడిగారు 5,000కి ఏం గడుస్తుంది అది అని. మేము చేసే పనులు బట్టి మేము ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్నాం, వేరే పని చేసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. ఈ వాలంటీర్ చేస్తేనే వేరే వృత్తిలో కానీ, వ్యవసాయం కానీ, మ్యారీడ్ అన్న ఇప్పుడు బయటికి వెళ్ళి మేము చేయలేము, జాబులు లేవు. అంటే ఎందువలన మాకు ఉద్యోగం రావట్లేదంటే నాలో టాలెంట్ లేదు, ఇంగ్లీష్ రావట్లా. మెయిన్ అనేది ఇంగ్లీష్ రావట్లా. అదే ఇంగ్లీష్ ఉన్నట్టయితే నేను బయటికి వెళ్ళి చేసుకోవచ్చు, ఎక్కడైనా బతకగలను. ఆ ఇంగ్లీష్ వ్యవస్థ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో చేర్పులు చేశారన్న. అది ఇక్కడ ఉండి మేము వేరే జాబ్ చేసుకుంటున్నాము, పల్లెటూరు అమెజాన్లో కానీ పొలం పనులు కానీ చేసుకుంటున్నాము, మా కుటుంబాన్ని పోషిస్తున్నాము. అయితే మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్న. ఆయన వస్తేనే మాలాంటి పేద ప్రజలు అనేది అభివృద్ధి చెందుతారు, బాగుపడతారు. ప్రతి ఒక్క ఇంటికి అనేది తింటారు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి.